ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ టపుల్ని ఏ సిచ్యువేషన్స్లో యూస్ చేయాలి అండ్ టపుల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, బైజింగ్, ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్ అనేవి చూసాము. ఎవరైనా చూడకపోతే ఆ కంటెంట్ కూడా చూడండి. సో దాని కంటిన్యూషన్గా ఇప్పుడు మనం టపుల్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూద్దాము. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి? ప్లస్ ఉంటాయి. ప్లస్ మీన్స్ కంకాటినేషన్ ఉంటుంది, అండ్ మల్టిప్లికేషన్, దట్ ఈస్ రిపిటేషన్ ఆపరేటర్. ప్లస్ అనేది ఏంటంటే కంకాటినేషన్ ఆపరేటర్ కదా. సో ఈ విధంగా ఈ రెండు ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ప్లస్ అనే ఒక ఆపరేటర్ గురించి, మ్యాథమెటికల్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్, మన దగ్గర 2 టపుల్స్ ఉన్నాయి, టీ అండ్ T1. T1లో ఏమేమి ఉన్నాయంటే లెట్ మీ సే 1 2 3 అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను టీలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ దెన్ T1లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం కలిపి నాకు ఒక టపుల్లా కావాలి అనుకున్నప్పుడు, T3 అనే టపుల్లో కావాలనుకున్నప్పుడు మనం ఈ కంకాటినేషన్ ఆపరేటర్, ప్లస్ అనే ఆపరేటర్ వాడుకుంటే చాలు. T1లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ టీలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం కలిపి T3లోకి వచ్చేస్తాయి. కావాలంటే మనం T3 అనేది ప్రింట్ చేసి చెక్ చేసుకుందాం. సో నేనైతే రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ T1లో ఎలిమెంట్స్ ఏంటి? ఎస్ఎస్, స్పార్క్, సూపర్, ఆ 3 వచ్చేసాయి. అండ్ T1లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3, ఆ 3 కూడా వచ్చేసాయి. సో ఈ విధంగా మనం కంకాటినేషన్ ఆపరేటర్, ప్లస్ ఆపరేటర్ వాడుకొని మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం ఏంటంటే కంకాటినేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం టపుల్లో 2 టైప్స్ ఆఫ్ టపుల్స్ ఉన్నప్పుడు ఆ రెండింటిని ఇలా మనం ఒకే టపుల్లో కంకాటినేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ కంకాటినేషన్ ఆపరేటర్ ప్లస్ యూజ్ చేసుకొని. మరి ఈ రిపిటేషన్ ఆపరేటర్ ఇంటూ అనేది ఎప్పుడు వాడతారు? ఈ రిపిటేషన్ ఆపరేటర్ ఎప్పుడు వాడతారంటే, మనం ఒక టపుల్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ కావాలి. నాకు టీలో ఏమున్నాయి? ఎస్ఎస్ ఉంది, అండ్ స్పార్క్ ఉంది, అండ్ సూపర్ అనేది కూడా ఉంది. సో దీన్ని నేను 2-3 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. సో 2 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకుంటే ఇంటూ 2 పెడితే చాలు, నాకు ఇందులో ఉన్న కంటెంట్ అంతా 2 టైమ్స్ రిపీట్ అయిపోయి T3లో సేవ్ అవుతాయి. కావాలంటే ఒకసారి రన్ చేసి చెక్ చేసుకుందాం. సో నేనైతే రన్ చేస్తున్నాను. ఇంటూ 2 పెట్టాను. సో ఫస్ట్ టైం వచ్చింది, అండ్ దెన్ సేమ్ కంటెంట్ అనేది సెకండ్ టైం కూడా రిపీట్ అయిపోయింది నా టపుల్లో. సో ఈ విధంగా మనం టపుల్లో ఉన్న డేటాని రిపిటేషన్ కోసం వాడుకునే ఆపరేటర్ ఏంటంటే ఇంటూ అనేది. ఇప్పుడు కావాలంటే 3 టైమ్స్ రిపీట్ అయ్యేలా చూసుకుందాం. సో అగైన్ నేను రన్ చేసి చెక్ చేస్తాను. ఇలా మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడుకొని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు. 1 2 అండ్ 3. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. ఇలా మనం ప్లస్ ఆపరేటర్ వాడుకొని కంకాటినేట్ చేసుకోవచ్చు మల్టిపుల్ టపుల్స్ని, అండ్ ఇంటూ ఆపరేటర్ వాడుకొని రిపీట్ చేసుకోవచ్చు ఒక టపుల్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ అ వీడియో ఆన్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఫర్ టపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి బోత్ ఆపరేటర్స్ని, సో దట్ మీకు బాగా అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and hit the bell icon. Continue watching for learning more content. Thanks.